సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వాధికారి అయిన మన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో నా ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ కొరకు నేను ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాను. నా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా మీ అందరికీ మనవి చేయించున్నాను. ప్రియులారా, ఇక నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమును మనము నేర్చుకునై ఉన్నాము. ఇంచుమించు దాదాపుగా 13-14 ప్రసంగాలు లేదా 13-14 కార్యక్రమాలలో అద్భుతమైనటువంటి చివరి దినాలకు సంబంధించినటువంటి వర్తమానములు మనము ధ్యానించినై ఉన్నాము. కనుక తప్పక ఈ కార్యక్రమాలను వీక్షించండి. వీక్షిస్తున్నటువంటి మీరు తదుపరి మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతాయి. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనండి. ఇతరులకు ఈ యొక్క వర్తమానాలను షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకొనండి. రండి, మిమ్ములను మీ కుటుంబ సభ్యులను కడవరి కాల సిద్ధపాటు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి, ప్రాముఖ్యంగా అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి అని ప్రభు సెలవిచ్చిన రీతిగా అంత్యదినములలో మనుషులు ఏ రీతిగా ఉంటారు అనే వర్తమానాలు మనము నేర్చుకునన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనము. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ప్రియా దేవుని సంగమా, మనమందరము కూడా కడవరి దినాలలో జీవిస్తూ ఉన్నాం. అందుకని మన కార్యక్రమం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము, మన కార్యక్రమం యొక్క పేరు కడవరి కాల సిద్ధపాటు. ప్రభువు ప్రార్థనాపూర్వకముగా నన్ను ప్రేరేపించి సిద్ధపరిచి ఈ చివరి దినాల్లో సంఘాన్ని, విశ్వాసులను, వధువు సంఘాన్ని ఏ రీతిగా సిద్ధపరచాలి అని కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా నన్ను మీ ముందుకు తీసుకొని వచ్చాడు. ప్రియులారా, అవును, అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి అని మనమందరము కూడా తెలుసుకోవాలి. వాక్యము హెచ్చరిస్తుంది, వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. మనందరికీ తెలుసుకొనుము అని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏమిటి అంటే 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనము. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని మాట్లాడి 2వ వచనము నుంచి మనము చూస్తే ఇంచుమించు 19 రకాలైనటువంటి మనుషులను పరిచయం చేస్తున్నాడు. 19 రకాలైనటువంటి మనుషులు. ఈ మనుషుల వలన అంత్య దినాలలో, అంటే ఈ కడవరి దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. జాగ్రత్త ప్రియ సహోదరుడా, జాగ్రత్త ప్రియ సహోదరి. ఈ 19 రకాలైనటువంటి మనుషుల వలన అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి. కాబట్టి 5వ ఆఖరి వచనమును చూస్తే, ఇట్టి వారికి విముఖుడవై యుండుము. చాలా అద్భుతమైనటువంటి వాక్యాలను ఇక నుంచి దాదాపు 13-14 వర్తమానాల్లో మనం విననై ఉన్నాం. శ్రద్ధగా వినండి. తదుపరి మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో ఈ వర్తమానాలు అందుబాటులో ఉంటాయి. కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ యొక్క వర్తమానాలు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వారు కూడా మెలకువగలిగి ఉంటారు, వాక్యాల ద్వారా హెచ్చరింపబడతారు. వారు కూడా తమ జీవితాలను జాగ్రత్తగా చూసుకుంటారు, కాపాడుకుంటారు. మీరు ఎంతగానో ఆశీర్వదించబడతారు. కనుక తప్పకుండా మళ్ళీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ హానోక్ ఎవాంజలిజం అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అవ్వవలసిందిగా నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అంత్యదినములలో మనుషుల వలన అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి. కాబట్టి ఇలాంటి 19 రకాలైనటువంటి మనుషులకు మనమందరము కూడా విముఖులుగా ఉండాలి. లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితము పడిపోతుంది, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. మనము దిగజారిపోతాము, విశ్వాసములో వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మన భక్తిని కాపాడుకోవటానికి, యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఎత్తబడటానికి, ఆ గుంపులో మనం ఉండటానికి, వధువు సంఘముగా అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సంసిద్ధులుగా ఉండటానికై 19 రకాలైన మనుషులకు మనము విముఖత చూపించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సరే, నేర్చుకుందాం. ఒక్కొక్కరి గురించి స్పష్టంగా తెలుసుకుందాం. మొదటిది మీరందరూ చూస్తున్నారు, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈరోజు మొదటి వర్తమానంలో స్వార్థ ప్రియులు, సజ్జన ద్వేషులు, 2 రకాలైనటువంటి మనుషులను నేను మీకు పరిచయం చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా,
శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. ప్రమాదము రానయ్యున్నది. మన చుట్టుప్రక్కలే ఉన్నటువంటి మనుషుల వలన మన విశ్వాసానికి కష్టాలు, బాధలు, సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు రానయ్యున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈరోజు మనము ధ్యానించనయ్యినటువంటి 2 రకాలైనటువంటి మనుషులు. ఒకటి స్వార్థ ప్రియులు, రెండవది సజ్జన ద్వేషులు. ఈ 2 కలిపి ఒకే వర్తమానములో నేను మీకు బోధిస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, 2వ వచనములో మనం చూస్తే స్వార్థ ప్రియులు మనుషులు ఎలా ఉంటారు అనే మాట ఒక్కొక్కటి చూపిస్తూ మొదటి వ్యక్తి గురించి పరిచయం చేస్తున్నాడు, స్వార్థ ప్రియులు. ముందుగా మనము స్వార్థ ప్రియుల గురించి కొంతసేపు ధ్యానించుదాం. ఏమిటండి స్వార్థము? ఎవరండి స్వార్థ ప్రియులు? ఎంతసేపు నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా సంపాదన నాది అనుకోవటం తప్పిస్తే పరుల గురించి ఆలోచించకపోవటమే స్వార్థం. పరుల గురించి, పక్కవారి గురించి, ఇతరుల గురించి పట్టించుకోకపోవటమే స్వార్థప్రియులకు ఉండే లక్షణం. స్వార్థప్రియులు ఎంతసేపు నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా, నా భార్య పిల్లలు బాగున్నారా, నేను చేసే పని బాగుందా, నా ఉద్యోగం బాగుందా, నాకు సంపాదన చక్కగా వస్తుందా లేదా, నేను సుఖంగా సంతోషంగా ఉంటున్నానా లేనా అని ఆలోచించి తమ కొరకు తాము బ్రతకటమే స్వార్థము లేదా స్వార్థప్రియులు. ప్రియులారా, అవునండి, పక్కవారి గురించి ఏమాత్రము చింతన ఉండదు, సంఘము గురించి చింత ఉండదు, దేవుని ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి చింతన ఉండదు. వారి కడుపే వారి దేవుడు అన్నట్లుగా ఎవరి పనులు వారు నిమగ్నమైపోయి ఎవరి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారే కానీ ఇతరుల గురించి ఆలోచించటం లేదు, దేవుని పరిచర్య గురించి ఆలోచించటం లేదు, దేవుని మందిరము గురించి ఆలోచించటం లేదు, దేవుని సేవకుని గురించి ఆలోచించటం లేదు, దేవుని యొక్క పరిచారకుల గురించి, సువార్థికుల గురించి ఆలోచించటం లేదు. వీరందరూ కూడా స్వార్థ ప్రియులు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అవునండి, స్వార్థ ప్రియులు ఇలాగే ఉంటారు. ఈ కడవరి దినాల్లో స్వార్థ ప్రియుల వలన సంఘానికి ప్రమాదము వాటిల్లుతున్నది. జాగ్రత్త ప్రియ సహోదరుడా, జాగ్రత్త ప్రియ సహోదరి. ఈ కడవరి దినాల్లో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ఒక ఆత్మీయునికి, ఒక నిజ క్రైస్తవునికి, వధువు సంఘముగా సిద్ధపరచబడుతున్నటువంటి ప్రియ ప్రతి ఒక్క సహోదరునికి ఈ స్వార్థ ప్రియుని వలన అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి. జాగ్రత్త ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములు అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను గురించి చూడరు చూడరు చూడరు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షక, నీవు దేవుని కార్యాల గురించి చింత కలిగి ఉన్నావా? దేవుని పరిచర్య గురించి నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుని సేవ గురించి నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? దేవుని యొక్క సేవకుడి గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? అనేకులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు రేయింబవళ్ళు రాత్రనక పగలనక సమయమందును అసమయమందును నన్ను సంప్రదిస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు. వారి ఆసక్తిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నాకు ఇంకా బాధ్యత రెట్టింపు అవుతున్నది నానాటికి. ప్రియులారా, వారు వాక్యంలో బలపడుతున్న రీతిని బట్టి, వాక్యము వారిని దర్శిస్తున్న రీతిని బట్టి, వాక్యము వారిని హెచ్చరించినప్పుడు వారిలో వస్తున్న పరివర్తనను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నిజమే, నీవు నీ కార్యాలను ప్రక్కన పెట్టి కొంతసేపు పరుల కార్యాల గురించి ఆలోచిస్తున్నావా? ప్రథమముగా యేసుక్రీస్తు కార్యములను గురించి నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? దేవుని సేవ ఎలా జరుగుతుంది, దేవుని సువార్థికుడు ఎలా పని చేస్తున్నాడు, దేవుని సేవకుడు ఎలా పని చేస్తున్నాడు, పరిచర్య ఎలా జరుగుతూ ఉన్నది. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను, చాలా కుటుంబ బాధ్యతల్లో ఉన్నాను. మరి దేవుని యొక్క కార్యములు ఎవరైనా చూస్తున్నారేమో వారికి నా వంతుగా సహకారం అందించాలి, నా వంతుగా వారిని నేను బలపరచాలి, నా వంతుగా వారిని నేను ప్రోత్సహించాలని దేవుని కార్యములను చూడగలుగుతున్నావా? అయితే మంచిదే, నువ్వు స్వార్థప్రియుడవు కావు అన్నమాట.
కానీ నువ్వు ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తూ, నీ కుటుంబం గురించి ఆలోచిస్తూ, నీ భార్య పిల్లల గురించి ఆలోచిస్తూ, దేవుని కార్యాలను ప్రక్కన పెట్టి, దేవుని ఆరాధనను ప్రక్కన పెట్టి, దేవుని సేవను సువార్తను ప్రక్కన పెట్టి, దేవుని సేవకుని సువార్తికుని ప్రక్కన పెట్టి నీ కొరకే జీవిస్తున్నట్లయితే, నీ కొరకే బ్రతుకుతున్నట్లయితే, నీ కొరకే సంపాదించుకుంటున్నట్లయితే, సంపాదించుకున్న దానిని నీ కొరకే ఉపయోగించుకున్నట్లయితే, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, గమనించు, నువ్వు స్వార్థప్రియుడవై ఉన్నావు. ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకుంటావని నేను ఆశిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని 5వ వచనము ఆఖరి భాగములో ఈ మాట మనము చదువుతూ ఉన్నాం. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఎవరండి? స్వార్థప్రియులే. నీలో స్వార్థము ఉన్నట్లయితే, నువ్వు స్వార్థప్రియుడవైతే, నువ్వు స్వార్థము కలిగి జీవిస్తున్నట్లయితే, నీకు సంఘానికి దూరం అనేది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని లేఖనము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీలో స్వార్థం ఉంటే ఇప్పుడే విడిచిపెట్టేయి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సముష్టిగా ఉండెను. చూస్తున్నారా ప్రియులారా? ఈ వచనములో ఎక్కడ కూడా మనకు స్వార్థప్రియులు కనబడటం లేదు, స్వార్థపరులు కనబడట్లేదు, స్వార్థం అనేదే కనిపించట్లేదు. కారణం ఏంటంటే, వారు ఏక హృదయం గలవారై ఉన్నారు, ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు. వారికి కలిగిన దాంట్లో ఎవరు కూడా అది నాది 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 అనుకొనలేదు. కానీ వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. అందరూ కూడా మా అందరిది అని భావించారు. ఏకాత్మ కలిగి ఉన్నారు, ఏక తాత్పర్యము కలిగి ఉన్నారు, ఏక హృదయము కలిగి ఉన్నారు. ఐక్యమత్యము వారిలో నానాటికి బలపరచబడుతున్నది. వారికి కలిగిన సంపాదన కావచ్చు, వారికి కలిగిన ఆత్మలే కావచ్చు, వారికి కలిగిన సమస్తమును కూడా వాళ్ళు సమిష్టిగా ఎంచారు. వారిలో స్వార్థము ఏమాత్రము లేదు. వారిలో ఏ ఒక్కరు కూడా స్వార్థప్రియులు లేరు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనములో, పెంతెకోస్తు పండగ దినమున శిష్యులందరి మీదికి పరిశుద్ధాత్మ కృమ్మరింపబడినప్పుడు అపోస్తులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ రీతిగా ఏకభావముతో, ఏక ఆత్మతో, ఏక హృదయముతో వారు ముందుకు వెళ్ళారు. వారికి కలిగిన సమస్తమును కూడా సమిష్టిగానే వారు చూసుకున్నారు, కలిగి ఉన్నారు. కానీ వారిలో స్వార్థము కనిపించలేదు, వారిలో స్వార్థప్రియులు లేరు. అందుకని వారు చేసిన పరిచర్య భూమి నలుదిక్కుల వ్యాప్తి చెందింది. అనేక మందిని వారు స్వస్థపరచగలిగారు, అనేక మందిని ప్రభు వైపు నడిపించగలిగారు. ప్రియులారా, ఈరోజు సేవలో, పరిచర్యలో, సువార్తలో స్వార్థం ఉన్నదేమో, జాగ్రత్త. నా ప్రియమైన సహోదరుడా, ఈ రీతిగా మనకు కలిగిన దానిని మనము సమిష్టిగా చూడాలి. ఎవరు కూడా నాది అనుకోకూడదు. ఏక హృదయము, ఏకాత్మ చాలా ప్రాముఖ్యమైనది. మళ్ళీ అదే అధ్యాయం 4వ అధ్యాయం 35వ వచనంలో చూసుకుంటే, వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. అద్భుతమైనటువంటి మాట. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియ ప్రేక్షకులారా, ఈరోజు మనకు కలిగిన దానిని మనదే అనుకుంటున్నాం. ఎవరికి పంచిపెట్టడం లేదు. సువార్తకు ఖర్చు చేయట్లేదు, పరిచర్య కొరకై ఖర్చు చేయట్లేదు, సేవకుని కొరకై ఖర్చు చేయట్లేదు, సంఘ అభివృద్ధి కొరకై ఖర్చు చేయట్లేదు, ఆత్మల సంపాదన కొరకై ఖర్చు చేయట్లేదు. మన చేతిని మనం బిగబడుతూ ఉన్నాం. కారణము మనలో ఉన్న స్వార్థమే. ప్రియులారా, స్వార్థమును బట్టి మనము మన చేతిని బిగబడుతున్నాం కనుక మనము దీవించబడట్లేదేమో, ఇంకొను మనము సంపాదించిన సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నదేమో. దయచేసి స్వార్థాన్ని విడిచిపెడదాం, స్వార్థ ప్రియులకు విముఖులుగా ఉందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక ఉపమానమును మనం గమనిస్తూ ఉంటాం. యేసు ప్రభువారు, ఇదిగో ఆయన తన ఎదుట పోగజేయబడినటువంటి మనుషులందరినీ కూడా 2 భాగాలుగా చేయటం మనము చూస్తాం. కుడివైపున ఉన్నవారిని, ఎడమ వైపున ఉన్నవారిని పలకరించటం మనము చూస్తాం. ఈ 41వ వచనములో, అంటే 25వ అధ్యాయము 41వ వచనంలో ఏం రాయబడిందంటే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
చూస్తున్నారా అండి? ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఉపమానమును మనము గమనిస్తాం. అక్కడ ఏమిటి ఆ ఉపమానము అన్నప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినటువంటి మనుషులందరినీ కూడా ఆయన 2 భాగాలుగా చేయటము మనము చూస్తాం. అయితే అప్పుడు కుడివైపున ఉన్నవారు గొర్రెలని, ఎడమ వైపున ఉన్నవారు మేకలని మనము గత కార్యక్రమాల్లో మనం నేర్చుకున్నాం. ఎడమ వైపున ఉన్నవారిని చూచి అంటాడు, నా తండ్రి చేత శపింపబడిన వారలారా నన్ను విడిచి వెళ్ళిపోండి. కారణం ఏంటి అంటే, వారు ఎంతసేపు తమ గురించి మాత్రమే ఆలోచించారు. ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టలేదు, దప్పికగొన్న వారికి దాహం ఇవ్వలేదు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వలేదు, దిగంబరులను చేర్చుకొనలేదు. కానీ తమ గురించి తాము ఆలోచించారు, స్వార్థముతో నింపబడ్డారు, స్వార్థ ప్రియుల వలె జీవిస్తున్నారు. అందుకని వారు ఎడమ వైపున మేకల వలె ఉన్నారు. వారి కొరకు సిద్ధపరచబడిన ఆ నిత్య అగ్నిలోనికి మీరు వెళ్ళిపోండి అని వారిని శపించటం మనం ఇక్కడ చూస్తున్నాం. అలా వారు శపింపబడ్డానికి గల కారణం స్వార్థము అన్న విషయాన్ని మర్చిపోకు సహోదరుడా, మర్చిపోకు సహోదరి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, హగ్గయి 1వ అధ్యాయము 4వ వచనము, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరాంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? హగ్గయి గారు మాట్లాడుతున్నారండి. ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది చూడండి ఒకసారి. నా మందిరము పాడై ఉండగా మీరందరూ కూడా సరాంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? భక్తుడైన దావీదు అంటాడు, ఇదిగో నేనైతే మరి చక్కటి నివాసములు కలిగి ఉన్నాను, నా దేవుని మందసము ఎక్కడో ఉన్నది, గుడారములలో ఉన్నది అని దేవుని మందిరమును గూర్చినటువంటి చింతన కలిగి ఉన్నాడు దావీదు. అందుకని మనం కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనంలో చదువుతాము, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు దావీదు. అందుకని దావీదుకి ఇచ్చిన బిరుదు ఏంటో తెలిసినా, నా హృదయానుసారుడు అన్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఏ బిరుదు కలిగి ఉన్నావు? స్వార్థపరుడు అనే బిరుదు కలిగి ఉన్నావా? దయచేసి గమనించు, నువ్వు ప్రమాదపు అంచుల్లో ఉన్నావు. సజ్జన ద్వేషులు అనే బిరుదు కలిగి ఉన్నావా? అయితే గమనించు, నువ్వు ప్రమాదపు అంచుల్లో ఉన్నావు. ఆయన వచ్చినప్పుడు విడిచిపెట్టబడతావు. నిత్య నరకాగ్ని నీ కొరకే సిద్ధపరచబడింది, అందులోనికి నువ్వు వెళ్ళిపోతావు అన్న విషయాన్ని మర్చిపోకు. ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి నీవు స్వార్థాన్ని నీలో నుంచి విడిచిపెట్టి తీసివేసేయి. సజ్జన ద్వేషము అనేటటువంటి ఆ యొక్క చెడు అలవాటును నీలో నుంచి తీసివేసేయి, దానిని విడిచిపెట్టు. దావీదు చూడండి, నేను చక్కటి నివాసములు కలిగి ఉన్నాను, నా దేవుని మందిరము మరి గుడారములలో ఉన్నది, దేవుని మందసము గుడారములో ఉన్నది. దేవుని మందిరమును గూర్చినటువంటి ఆసక్తి ఆయనను భక్షించుచున్నది అంటాడు ఆయన. ఒక భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగము వలె శరీరములో, హృదయములో, మనస్సులో, ఆత్మలో ఎక్కడో ఒక దగ్గర అది రోజు రోజుకి ఆ గాయం ఎక్కువైపోతుందండి. ఆ మందిరమును గూర్చిన ఆసక్తి ఉన్నదానికి ఆసక్తి, దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి నువ్వు కలిగి ఉన్నావా? దేవుని పరిచర్యను గూర్చిన ఆసక్తి నువ్వు కలిగి ఉన్నావా? దేవుని సువార్తను గూర్చిన ఆసక్తి నువ్వు కలిగి ఉన్నావా? దేవుని సేవకుడి గురించిన ఆసక్తి నువ్వు కలిగి ఉన్నావా? జాగ్రత్త ప్రియుడా, జాగ్రత్త ప్రియ సహోదరి, ఇదిగో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 9వ వచనంలో రాస్తారు. అందుకే హగ్గయి గ్రంథంలో మనం చదువుతున్నాం కదా, ఈ మందిరము పాడై ఉండగా సరాంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అని ఆయన అడుగుతున్నాడు. అవును, ఈ కడవరి దినాల్లో ఆత్మలు నశించిపోతున్నాయి. రక్షణ పొందుకున్న వారు అనేకులు సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కబడుతున్నారు. వాడికి సమయము లేదని తెలుసు, అందుకని ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నాడు సాతానుడు. ఆ సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుంచి నీ పరిచర్య భారమును బట్టి, నీ సువార్త భారమును బట్టి, నీ ఆసక్తిని బట్టి నీవు నానాటికి బలపరచబడి, నీలో స్వార్థం ఏమాత్రము లేకుండా, సజ్జన ద్వేషుడు అనే ఆ క్రియ నీలో లేకుండా నువ్వు విడిచిపెట్టబడి దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి సంఘములో సేవకునికి కానీ, సువార్థికునికి కానీ, పరిచారకునికి కానీ, సంఘానికి కానీ నువ్వు ఒక మంచి సహకారిగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. సాతానుడు దేవుని మందిరాన్ని పాడు చేస్తూ ఉండగా, దేవుని మందిరము పాడై ఉండగా సరాంబి వేసిన ఇళ్లలో నివసించడానికి ఇది సమయము కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త, ఈ విషయాన్ని మర్చిపో. కొంతమంది స్వార్థపరుల గురించి మనం తెలుసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనములో ఒక 5 మంది స్వార్థపరుల గురించి నేను మీకు పరిచయం చేసి మనము సజ్జన ద్వేషుల గురించి తెలుసుకుందాం.
నాబాలు అంటాడు, నా అన్నపానములు నేను సంపాదించినవి వేరే వారికి ఇవ్వాలా అంటాడు నాబాలు. నేను సంపాదించింది నేనే అనుభవించాలి, అది నా కొరకే, పరుల కొరకు నేను ఎందుకు ఖర్చు చేయాలి? నాబాలు ఇలాంటి ఆత్మ కలిగి ఉన్నాడు, ఇలాంటి మనసు కలిగి ఉన్నాడు. ఆ మాట మనం మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. రెండవది సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే బిలాము అంటాడు, ఇతరులకు నష్టము కలిగినా పర్వాలేదు కానీ నా మనసులో ఉన్నది నెరవేరాలి అనే ఒక మాట మీద నిలబడి మూర్ఖత్వంతో ఉండేటటువంటి వ్యక్తి బిలాము. ఎవరికి నష్టమైనా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది అయినా పర్వాలేదు, నేను మాత్రము సంతోషంగా ఉంటే చాలు, నా మాట గెలిస్తే చాలు, నా మనసులో ఉన్నది నెరవేరితే చాలు అనుకుంటున్నాడు బిలాము. మూడో వ్యక్తిని చూద్దామా? యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి నినివే పట్టణస్థులందరూ కూడా మారు మనసు పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనను విని వారు తమ చెడు నడతలు మానుకున్న కారణాన్ని బట్టి వారి మీదకి రావాల్సిన కీడును రానివ్వకుండా తన మనసును మార్చుకున్నాడు. యోనా గారేమో ఇంకెప్పుడు ఆ పట్టణము నాశనం అయిపోతుంది, ఇంకెప్పుడు వారు నశించిపోతారు అని వారి నాశనాన్ని కొరకు ఎదురు చూసుకుంటూ కూర్చుంటున్నాడండి. అయితే ప్రియులారా, వారికి ఇంకా నాశనము రావట్లేదని కోపగించుకున్నాడు యోనా. దేవుని సేవకుడై ఉండి ఇతరుల క్షేమము గురించి ఆలోచించాలండి, ఇతరుల యొక్క ఆశీర్వాదము కోరుకోవాలండి. కానీ యోనా దేవుని సేవకుడై ఉండి కూడా ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకుంటున్నాడు. స్వార్థం కాదా ప్రియులారా? చూడండి, ఆ మాట మనం చూస్తాం. నేను చెప్పిందే జరగాలి, అది కీడైనను పర్వాలేదు, నాశనమైనను పర్వాలేదు. నినివే రక్షణ కంటే దాని నాశనం కోరుకున్నాడు భక్తుడైనటువంటి యోనా గారు. మూడవ రకమైనటువంటి స్వార్థపరుడు. నాలుగవ వ్యక్తిని చూద్దామా? ధనవంతుడు లాజరు అనే కథ లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ధనవంతుడు ఎంతసేపు తన కొరకే ఆలోచించుకున్నాడు, తన యొక్క కడుపు గురించి ఆలోచించాడు, తన సుఖం గురించి ఆలోచించాడు. కానీ తన బల్ల మీద నుంచి ముక్కలు కింద పడుతూ ఉంటే ఆ ముక్కలు ఏరుకొని తింటున్నటువంటి పేదవాడైన లాజరు గురించి ఏనాడు చింతించలేదు. ఆ ఉపమానంలో మనం చూస్తే ఒకానొక దినమున వారిద్దరు చనిపోయారు, కానీ లాజరు మాత్రము అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, ధనవంతుడు మాత్రము నరకాగ్నిలో కాలిపోతున్నట్లు మనము చూస్తున్నాం. లోకములో జీవించినన్ని రోజులు స్వార్థముతోనే జీవించాడు ప్రియులారా. తన గురించి ఆలోచించాడు, తన కడుపు గురించి ఆలోచించాడు, తన సుఖము గురించి, సంపాదన గురించి ఆలోచించాడు. కష్టాల్లో ఉన్న వారిని పట్టించుకోలేదు. అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడినటువంటి రీతిగా గొర్రెలు మేకలు అన్నట్లుగా మేకల స్వభావము కలిగి ఉన్నాడు ధనవంతుడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. 5వ వ్యక్తిని మనం చూసుకుందాం. 5వ స్వార్థ ప్రియుడు లేవీయుడు మరియు యాజకుడు. అనగా ఒక మంచి సమరీని గురించి మనం చూస్తే ఇక్కడ చాలామంది ఆ యొక్క వ్యక్తి పడిపోయినప్పుడు ఆ త్రోవన వెళ్తున్న వారందరూ కూడా ఆ వ్యక్తిని చూశారు, కానీ ఎవరు కూడా ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళారు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ప్రియులారా. కేవలము ఒక మంచి సమరయుడు మాత్రమే పట్టించుకున్నాడు. కారణం ఏంటి? తనలో స్వార్థము లేదు. డబ్బులు ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నా సంపాదన ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నా యొక్క కష్టము ఖర్చు అయిపోయినా పర్వాలేదు, ఈ వ్యక్తి మాత్రము గాయాలతో ఉన్న ఈ వ్యక్తి మాత్రము స్వస్థత పొందుకోవాలి అని ధనమును వెచ్చించాడు, సమయాన్ని వెచ్చించాడు, కష్టాన్ని వెచ్చించాడు. కానీ అదే మార్గము గుండా వెళ్తున్న ఒక యాజకుడు స్వార్థముతో పట్టించుకోలేదు, లేవీయుడు స్వార్థముతో పట్టించుకోలేదు. ఇంతమంది స్వార్థ ప్రియుల గురించి మనం నేర్చుకున్నాం కదా. ఇక మనము సజ్జన ద్వేషుల గురించి నేర్చుకుందాం. 2 విషయాలు నేను సజ్జన ద్వేషుల గురించి పరిచయం చేస్తాను. ఒకటి, లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ నోవాహు సువార్తను తృణీకరించినటువంటి వారు కొంతమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. 27వ వచనం, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికిచ్చుచూ నుండిరి, అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. ఆది కాండంలో ఈ యొక్క నిజ చరిత్ర వాస్తవ సంఘటన మనకు కనిపిస్తుంది. కానీ లూకా సువార్తలో సాక్ష్యపూరితంగా ఈ మాట మనకు హెచ్చరిస్తున్నాడు. దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు కేవలము వారిలో ఉన్న స్వార్థాన్ని బట్టి వారు సువార్తను అంగీకరించలేకపోయారు. వీరు సజ్జన ద్వేషులు, మంచిని ద్వేషించుకునేవారండి, మంచి కార్యములను ద్వేషించేవారండి. నోవాహు ఏం చేశాడండి? సువార్తను ప్రకటించాడు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఏ ఒక్కరు కూడా నోవాహు మాట వినలేదు. జలప్రళయం వస్తుంది, మీ ప్రాణాలు కాపాడుకోండి అంటే ఏ ఒక్కరు కాపాడుకోలేరు. కారణం ఏంటి? వారు తినటానికి అలవాటు పడ్డారు,
త్రాగటానికి అలవాటు పడ్డారు, పెళ్లి చేసుకోవటానికి అలవాటు పడ్డారు, పెళ్లికి ఇవ్వటానికి అలవాటు పడ్డారు, లోక సంబంధులుగా జీవిస్తున్నారు, లోకంలో కూరుకుపోయారు. దానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వారు మంచిని ద్వేషిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, సజ్జన ద్వేషుడిగా నీవు ఉన్నావేమో గుర్తుపెట్టుకో, అది నీకు ప్రమాదం. ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. నినివే మార్పును చూసి ఓర్చుకోలేనటువంటి యోనా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, అయ్యా నాకు తెలుసు నువ్వు ఇలాంటి వాడివనే నేను ఈ పట్టణానికి రాలేదు, దుర్వార్తను ప్రకటించలేదు. ఎందుకో ఇక్కడ వరకు రావటము, నువ్వు కాపాడుతావని నాకు తెలుసు. కాపాడుతానన్నటువంటి నీవు, నశింపచేస్తానన్నటువంటి నీవు కాపాడుతున్నావు ఏంటయ్యా అని, ఇది న్యాయమా అన్నట్లుగా ఆ యొక్క పట్టణం యొక్క నాశనమే కోరుకుంటున్నాడు. మంచిని ద్వేషిస్తున్నాడు. మంచి అంటే ఏంటి? నినివే పట్టణస్థులు తమ చెడు నడతను మానుకోవటము మంచిది కాదా? దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉండి ఉపవాసముతో ప్రార్థన చేయడము మంచిది కాదా? తమ చెడు మార్గములను విడిచిపెట్టడము మంచిది కాదా? దేవుని వైపు తిరగడము మంచిది కాదా? ఈ మంచిని ద్వేషిస్తున్నాడు భక్తుడైనటువంటి యోనా. స్వార్థప్రియులు ఎవరో మనం చూసాం క్లుప్తంగా. ఇప్పుడు సజ్జన ద్వేషులు చూడండి, మంచి కార్యములను ద్వేషించేటటువంటి వారు. ఎవరైనా మంచి చెబుతా ఉంటే వారిని ద్వేషిస్తున్నారండి, హింసిస్తున్నారండి, గాయపరుస్తున్నారండి. ఎవరైనా మంచి చెప్పినప్పుడు వారిని ఏలన చేస్తున్నారు. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో ఇలాంటి మనుషుల సంఖ్య నానాటికి ఎక్కువైపోతుంది. కనుకనే మళ్ళీ మనము 2వ తిమోతి 3వ అధ్యాయంలోకి వస్తే అంటాడైనా, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. 5వ వచనం, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఎవరు వారు? ఈరోజు ఈ వర్తమానంలో ఈ ఎపిసోడ్లో మనము నేర్చుకున్నటువంటి 2 రకాలైనటువంటి మనుషులు. మొదటిది స్వార్థప్రియులు, రెండవది సజ్జన ద్వేషులు. ప్రియులారా, వీరిద్దరికి మనము విముఖులుగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే కార్యక్రమాలలో, వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. తప్పక ఈ కార్యక్రమాలను మీరు వీక్షించండి. ఆ తదుపరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతాయి. మీరు వాటిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి, ఇతరులకు షేర్ చేయండి. మీలో ఉన్న స్వార్థాన్ని విడిచిపెట్టండి, స్వార్థ ప్రియులకు విముఖులుగా ఉండండి. మీలో ఉండే ఆ మంచి క్రియను ద్వేషించే అలవాటును మానేయండి, విడిచిపెట్టండి. సజ్జన ద్వేషులకు విముఖులుగా ఉండండి. దేవుని ఆత్మ అభిషేకం మన మీద కురుమనిపబడినట్లుగా ఆయన ప్రతిష్ఠత కొరకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటారా? ప్రేమ స్వరూపి మహోన్నతుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మలను ప్రేమించి అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి కాబట్టి స్వార్థ ప్రియులకు, సజ్జన ద్వేషులకు మీరు విముఖులుగా ఉండండి అని మాకు హెచ్చరికలు జారీ చేశారు నైనా. మాలో ఉన్న స్వార్థాన్ని విడిచిపెట్టి మంచిని ద్వేషించే చెడు అలవాటు మాలో నుంచి తీసివేసుకొని ఇక నుంచి స్వార్థ ప్రియులకు, సజ్జన ద్వేషులకు విముఖులుగా ఉంటూ మా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మీ కొరకు ఎదురు చూసే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరినీ కూడా దీవించుమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అన్న మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.